ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ చుట్టూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఉగాదికి ముహూర్తం ఖరారు చేశారంటూ కొన్ని పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఈసారి ముహూర్తం కేవలం కేబినెట్లో మార్పుల కోసమేనా, కాకుంటే మొత్తంగా ముఖ్యమంత్రి స్థానంలో నారా లోకేష్ను కూర్చోబెట్టే ప్రయత్నమా అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే నారా లోకేష్ని సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో బలపడుతోంది. దానికి తగ్గట్టుగా వివిధ రకాల కథనాలు చంద్రబాబుని కేంద్రానికి పంపిస్తారంటూ, అక్కడ ఉప ప్రధాని పోస్టు ఆయనకు ఆఫర్ చేశారంటూ రకరకాల రాతలు రాసి జనం దృష్టిని అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి నారా లోకేష్ని ఆస్థానంలో కూర్చోబెడితే చంద్రబాబుకి ఏమీ అన్యాయం జరగదు, ఆయనకి ఢిల్లీలో మరింత మెరుగైన స్థానం దక్కబోతుంది అనే తీరున అందరినీ ఒప్పించే ప్రయత్నంగా దీన్ని అనేక మంది భావిస్తున్నారు. అయితే నారా లోకేష్ సీఎం అవుతారా లేదా అన్నది పక్కన పెడితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనివార్యం అనే మాట అయితే వినిపిస్తుంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే కనీసంగా 6 మంది అయినా కొత్త నేతలకు అవకాశం ఇవ్వచ్చు అని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే రేసులో చాలామంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా కొంతమంది సీనియర్లకి అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఆ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. యాదవ కులానికి చెందిన గాజువాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ సాధించిన నాయకుడు. అలాంటి పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నారు. యాదవ కోటాలో పల్లా శ్రీనివాస్కి క్యాబినెట్లో చోటు కల్పించాలంటే ప్రస్తుతం ఏలూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న యాదవ కులస్తుడైన పార్థసారథిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరి పార్థసారథి మీద ఇప్పటికే పలు రకాల ఫిర్యాదులు వస్తుండడం, నూజివీడులో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సారథికి ఏమాత్రం సఖ్యత లేకపోవడం, వీటన్నిటి కారణాలతో పార్థసారథిని పక్కన పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ పల్లా శ్రీనివాస్కి విశాఖ జిల్లా నుంచి అవకాశం దక్కేనా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆయనతో పాటు కొణతాల రామకృష్ణ కూడా గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈయన కూడా బీసీ కులస్తుడు, ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి నాయకుడు. గౌర కులానికి చెందిన కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో చాలా కాలం తర్వాత విజయం సాధించారు. ఆయన కూడా గట్టి ఆశలతో ఉన్నారు. కానీ ఆయనకి అవకాశం ఇవ్వాలంటే జనసేన పార్టీ నుంచి ఉన్న 3 మంత్రుల్లో ఒకరిని పక్కన తప్పించాల్సి ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ ఎట్టాను తప్పుకునే అవకాశం లేదు. కాబట్టి నాదెండ్ల మనోహర్ మీద వేటేసే ఛాన్స్ ఎంత మేరకు అనేది ప్రశ్న. ఒకవేళ వాళ్ళిద్దరూ కాకపోతే కందుల దుర్గేష్ని కాదంటారా అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ ఇవి జరిగేనా అనే ప్రశ్న చాలా పెద్ద స్థాయిలో ఉంది. కొణతాల రామకృష్ణకి అయితే అవకాశాలు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇక మిగిలినటువంటి నేతల్లో నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా తనకు బెర్త ఖాయం అని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఆమె పూర్తిగా సంతృప్తి పరిచినట్టు ప్రచారం సాగుతోంది. అధిష్టానం కూడా ఆమె మీద మొగ్గు చూపుతున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. దాంతో కోవూరు నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రశాంత్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే రెడ్డి కులానికి చెందినటువంటి ఆమెకు అవకాశం ఇవ్వాలంటే అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనవ రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టక తప్పని పరిస్థితి వస్తుంది. మరి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనవ్ ఆశల మీద నీళ్లు జల్లేసి ఆయన్ని పక్కన పెట్టేసి పక్క నియోజకవర్గం కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా నేతకు ఛాన్స్ ఇస్తే ఆనవ్ ఏ తీరున స్పందిస్తారు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇక వీళ్లతో పాటుగా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా శెట్టి బలిజ కులానికి చెందిన వాసుశెట్టి సుభాష్ని పక్కన పెడితే ఆ ప్లేస్లో శెట్టి బలిజ కులానికి చెందినటువంటి సీనియర్ నేత 2వ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రేసులో కనిపిస్తున్నారు. పితాని సత్యనారాయణ గతంలో కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో మంత్రిగా పనిచేశారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ని కాదంటే పితాని సత్యనారాయణ తప్ప మరొక శెట్టి బలిజ నాయకుడు ఎమ్మెల్యేలుగా లేరు. కాబట్టి ఖచ్చితంగా పితాని సత్యనారాయణకి ఛాన్స్ ఇస్తారా, 600 వాసంశెట్టినే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక తూర్పు కాపు కులానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్ మీద కూడా వేటు ఖాయం అనే అభిప్రాయం ఉంది. అయితే కొండపల్లి శ్రీనివాసును కాదంటే తూర్పు కాపు కులానికి సంబంధించినటువంటి మరొక 2 ఎమ్మెల్యేల్లో ఒకరు మామిడి గోవిందరావు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారే ఎన్నికల బరిలో దిగారు, గెలిచారు. ఇక రెండో నాయకుడు సీనియర్
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగాను పలుమార్లు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికైనా అవకాశం దక్కేనా అనే మాట కూడా ఉంది. ఇక ఈసారి కాళింగ కులస్తులకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అని శ్రీకాకుళం జిల్లా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన బెందాళం అశోక్, కోన రవికుమార్ కూడా గట్టి ఆశలతో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికైనా అవకాశం దక్కేనా, ఇప్పటికీ కుతకుతలాడుతున్న కాళింగల్ని సంతృప్తి పరిచేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇలా చాలా మంది నేతలు రేసులో ఉన్నప్పటికీ ముఖ్యంగా కమ్మ కులస్తుల పోటీ మాత్రం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ధూళిపాల నరేందర్ లాంటి వాళ్ళు ఇప్పుడైనా తమకి చోటిస్తారా అని గట్టి విశ్వాసంతో సాగుతున్నారు. ఇంకా చాలామంది అలాంటి ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కనీసం ఈసారి తమకు ఖచ్చితంగా ఛాన్స్ కేటాయిస్తారనేటువంటి నమ్మకంతో చాలామంది నాయకులైతే ఆశాభావంతో ఉన్నారు. ఆ రేసులో బోడే ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. మరి అలాంటి ప్రయత్నాలు జరిగేనా, అలాంటి అవకాశాలు దక్కేనా, ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుంది, అందులో ముఖ్యంగా కమ్మ రెడ్డి కులస్తుల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు, చాలామంది రేసులో ఉన్నటువంటి తరుణంలో ఆ 2 కులాలకు సంబంధించినటువంటి నేతల్లో ఎవరెవరికి అవకాశం వచ్చాను అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఇక రాయలసీమ నుంచి ప్రస్తుతం రామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ పీలేరు నుంచి గెలిచిన కిషోర్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ఈసారి తనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతో సాగుతున్నారు. ఆయన కూడా రేసులో కనిపిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అయితే చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకంత ఆశావాహక వాతావరణం అయితే కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. మరి ఈసారి నిజంగా నారా లోకేష్ టీంకే ఎక్కువ ఛాన్స్ వస్తాయని చెప్తున్నటువంటి తరుణంలో శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి కూడా తన పేరు పరిశీలిస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు. ఇక రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిరెడ్డి వాసు కూడా తనకి ఛాన్స్ ఉంటుందనేటువంటి ఆశాభావంతో సాగుతున్నారు. ఇలా చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు, తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు, లోకేష్తో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళు తమ పేరు ఈసారి పరిశీలనకు వస్తుంది అని ఆశాభావంతో ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరెవరికి ఛాన్స్ దక్కాను, ఎవరికి అవకాశం ఇచ్చాను, అందులో మళ్ళీ కుల ప్రాంతీయ సమీకరణాల రీత్యా ఎవరికి అవకాశాలు దక్కాను, ఇలా చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తంగా కేబినెట్ కూర్పు చేర్పు మార్పులు అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయనడం నిస్సందేహం.